అందరికీ అన్నీ కుదరవు. ఒకరికి సెట్ అయిన పని ఇంకొకరికి సెట్ అవ్వదు. మీ ముందుకు తెచ్చే కథనాలను మనందరం చేయలేం. కానీ మన మస్తిష్కంలో ఎక్కడో దాగి ఉన్న ఒక విషయాన్ని అవి ట్రిగర్ చేస్తాయి. మంచి లైఫ్ స్టైల్, కంఫర్ట్స్, కారు, ఇల్లు, పిల్ల, పెళ్ళి, జీవితమంతా ఈ చట్టంలోనే తిరుగుతూ నీకోసం బతుకుతున్నావో, సమాజాన్ని మెప్పించడం కోసం బతుకుతున్నావో, పక్కనోడి కన్నా ఉన్నతంగా బతకాలని భ్రమిస్తూ జీవిస్తున్నావో తెలియదు. కానీ నీలో నువ్వు లేని నిన్ను బరువుగా భరిస్తున్నావు, భారంగా మోస్తున్నావు. పని ఒత్తిడి నుండి బయటపడాలంటే ఖర్చు. సినిమాకో, పబ్బుకో, రెస్టారెంట్కో, దగ్గరలో ఉన్న రిసార్టుకో, బీచ్కో, ఎక్కడికి వెళ్ళినా ఖర్చే. బాధ్యతలు, బంధాలతో మొదలైన జీవిత ప్రయాణంలో ఒత్తిడిని తట్టుకోవడానికి ఇప్పుడు వెతుకుతున్న మార్గాలు పల్లెటూరి జీవితంలో చిన్నతనంలో బతుకుతున్నప్పుడు వెతకలేదు కదా. దేనికోసం ఎక్కడికి పరిగెత్తలేదు కదా. ఉన్న ఊరిలోనే సంతోషంగా ఉన్నాం కదా. ఆటలు, పాటలు, పొలాలు, పంటలు, చెట్లు, గట్లు, చెరువులు, కాలువలు అన్నీ ఉన్న ఊరిలోనే ఉన్నాయి కదా. మరి ఏ కంఫర్ట్స్ కోసం నువ్వు పరిగెత్తుతున్నావు? ఎవరిని మెప్పించడానికి కలిసిపోతున్నావు? ఉన్న ఊరిలోనే అవకాశాలను కల్పించుకుని పచ్చని చెట్లు, పంట పొలాల మధ్య ఉన్నతంగా జీవిస్తున్నాడు ఓ రైతు. జాతికోళ్ల పెంపకం, చేపల చెరువులు సాగు చేస్తూ 10 మందికి ఉపాధి చూపిస్తూ తనకు నచ్చిన జీవితంలో ఉన్నతంగా జీవిస్తున్నాడు ఈ రైతు. ఏలూరు జిల్లా కామరకోట మండలం కంటమనేని వారి గూడెంలో జాతికోళ్లను అభివృద్ధి చేస్తున్న శ్రీ నల్లూరి సత్యనారాయణ గారి కథనాలను మన సస్యశ్యామలం ఛానల్లో చూసాం. జాతికోళ్ల పెంపకమే కాకుండా పంచాయతీ చెరువులో చేపల పెంపకం కూడా చేస్తున్నారు సత్యబాబు గారు. నమస్తే అండి. నమస్కారం. మొత్తం ఎన్ని ఎకరాల చెరువు ఇది? 24 ఎకరాలండి. 24 ఎకరాలు. ఏ రకాల చేపలు ఉన్నాయి ఇందులో నేను ముఖ్యంగానేమో రూప్చంద్ అండి. దానికి ఆపోజిట్ పంగాస్ వేసాం. రూప్చంద్ అంటే అపోలో ఫిష్ లాగా? అపోలో ఫిష్ కాదండి, మామూలు సముద్రం చేప టైప్. సముద్రం చేప టైప్. రూప్చంద్ ఎక్కువ వేస్తాం. అది పారుదల వాటర్ కాబట్టి తెల్ల చేప అంత పెరుగుదల రాక రూప్చంద్ ఎక్కువ వాడుతున్నాం అండి. రూప్చంద్ పంగాస్ ఉందండి. నేను తప్పితే శీలావతి, బొత్సు. శీలావతి అంటే రాగండి, కట్ల అంటారు రెండోది. అంటే రాగండి, బొచ్చ. శీలావతి, కట్ల అంటారు కలిపి. రూప్చంద్ మెయిన్ గా మీరు సాగు చేస్తున్నారు? రూప్చంద్ మెయిన్ గా. రూప్చంద్ తో పాటు ఈ ఫంగస్ అను మిగతా రాగండి, బొచ్చ అంటున్నారు కదా, వాటి వల్ల ఈ ఓడి తినేసే ఈ రూప్చంద్ అనేది అప్పుడప్పుడు ఆక్సిజన్ ప్రాబ్లం వస్తుంది. దాంట్లో ఈ ఫంగస్ ఉంటే అది ఎప్పుడు ఆక్సిజన్ అందిస్తుందని ఫంగస్ కలిపి వేస్తాం ఉంటాం. రూప్చంద్కి ఫంగస్ కలిపి వేస్తాం. దాంట్లో తెల్లచేప కూడా వీటిలో సందులో ఎదుగుదల వేస్ట్ ఉన్న వేస్ట్ ని మన తెల్లచేప తింటుంటుందని తక్కువ శాతం తెల్లచేపని ఒకదాని ఒకటి తినటం అట్లనే ప్రమాదం ఏముండదండి. ఒక కొరమీన అయితేనే చిన్న పిల్లప్పుడు తింటుందండి. జాతులు ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తానండి? నేను 9 సంవత్సరాల మధ్య. ఊరు చెరువు ఇదంతా? ఊరు చెరువు, పంచాయతీ చెరువులో మీరు సాగు చేస్తున్నారు కదా, దానికి మీరు కావాల్సిన ఫీడ్ అయిన ఇస్తుంటారు కదా. అప్పుడు చెరువు కలుషితం అయ్యే ఫీడ్ అయిన మీరు? అంటే కలుషితం అయ్యే ఫీల్డ్ అయితే వేస్తానికి పంచాయతీలు కూడా మా దగ్గర బాగా రాపించుకుంటాయండి. దోళ్ళు అలాగే ప్లస్ బట్టలు ఉతుక్కునే వాళ్ళు, వాడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారండి పొలాలు కలిపి. అందుకని మంచిది తవుడు అన్ని రకాలు కలిసి ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఇవ్వటమే కానీ వేస్ట్ పదార్థం అనేది వాడటం కుదరదు. గేదెలు తాగడానికి కూడా ప్రమాదం లేకుండానే మీరు పెంచుతూ ఉంటారు? గేదెలకు కానీ మనుషులు కానీ ఏ విధమైన ఇబ్బంది లేకుండానే కలుషితమైన వాటర్ కలుషితం అవ్వకుండానే పెంచుతాం. సంవత్సరానికి ఒకసారి మీరు ఇట్లా పడతారా? ఇట్లా ఎన్నిసార్లు పడతారు మీరు సంవత్సరానికి? ఇట్లా అంటే మా మినిమం 7 నెలల నుండి 8 నెలలకు ఒక క్రాప్ వస్తాం. అంటే ఇప్పుడు రూప్చంద్ పడుతున్నారు కదా, ఇది అంటే రూప్చంద్ ఒకసారి పడతారా లేదంటే సంవత్సరంలో 2 సార్లు రిపీట్ చేస్తారా? అంటే సంవత్సరంన్నరకి 2 సార్లు వస్తుందండి. 2 సార్లు రూప్చంద్. ఎంత వస్తుందండి దిగుబడి రూప్చంద్ వరకు అయితే? మేము మినిమం ఎకరానికి 500 నుండి 3000 వేస్తామండి. 3000 అంటే మినిమం ఒక 20 నుండి 25 టన్నులు. 12 సంవత్సరం 25 వస్తుందండి, లేకపోతే 20 నుండి 20 టన్నులు. 10 సంవత్సరం 20-25 టన్నులు రూప్చంద్ వస్తుంది. ఎంత ఉందండి రేట్? ఎంత పడుతుంది ఇప్పుడు? 115 దాకా ఉందండి ఇప్పుడు. 115. సో ఓవరాల్ 24 ఎకరాల చెరువులోంచి అన్ని రకాలు కలిపి ఎంత వస్తుంది దిగుబడి? మాకు మినిమం 60 టన్నులు వస్తుంది. 60 టన్నులు దిగుబడి. యావరేజ్ ప్రైస్ ఎంత పడుతుంది?
యావరేజ్ 100 రూపాయలు. ఎంత ఉంటుందండి దీన్ని లీజ్? దీని లీజు మాకు సంవత్సరానికి వచ్చి దీని లీజు 4 లక్షలు. 4 లక్షలు చెరువు సంబంధించి. దీని సాగుకు సంబంధించి ఎటువంటి ఫీడ్ వేస్తారండి మీరు? మేము ఇనో ఫీడ్ అని కంపెనీ ఫీడే వాడతాం. కంప్లీట్ ఫీడ్ ఓన్లీ ఆ ఫీడ్ తప్పితే వేరే వాడతాం. వేరే ఫీడ్ వాడటానికి అవకాశం లేదు. ఎందుకంటే దాన్ని అంటే తవుడు లాంటిది ఏదైనా స్వచ్ఛంగా గొడ్లు నీళ్ళు తాగేది ఇబ్బందికరం లేనిది అలాంటి ఫీడ్నే వాడతాం. ఊరు చెరువు కలుషితం అవ్వకుండా మీరు జాగ్రత్తలు తీసుకుంటారు. జాగ్రత్తలు. 24 ఎకరాల ఈ చెరువులో రూప్చంద్, ఫంగస్, శీలావతిగా పిలువబడే రాగండి, కట్లాగా పిలువబడే బొచ్చ, కొరమేను రకాలను సాగు చేస్తున్నారు ఈయన. వీటన్నిటి నుండి ప్రతి ఏటా సుమారు 60 టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నట్లు చెబుతున్నారు. టన్ను చేపలను సుమారుగా ₹1,00,000 వరకు అమ్ముతున్నామని, బయర్స్ నేరుగా చెరువు వద్దకే వచ్చి పట్టుకెళ్తున్నారని చెప్తున్నారు. మనం వెళ్ళినప్పుడు రూప్చంద్ చేపలను పడుతున్నారు ఆ చెరువులో. ఈ చేపలను ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారని చెప్తున్నారు. రూప్చంద్ చేపలను చెరువు నుండి వేరు చేసి ఐస్ బాక్స్లలో ప్యాక్ చేసే సమయంలో ఒక టెస్ట్ చేస్తున్నారు. అది చేప పొట్టలో ఆహారం ఉందా లేదా అని. చెరువులో చేపలు పట్టడానికి ఒక రోజు ముందే దాణా ఇవ్వడం ఆపేస్తారట. ఎందుకంటే ఐస్ బాక్స్లలో ప్యాక్ చేసే ముందు ఆ చేపల కడుపులో ఆహారం ఉంటే చేపలు త్వరగా డీకంపోజ్ అయ్యే ప్రమాదం ఉందని చెప్తున్నారు. కదండి అది ఏంటంటే ఆ పొట్టలో ఏమన్నా మేత ఉన్నాయో చూసి చేస్తారండి, లేకపోతే డీకంపోజ్ అయిపోతుంది. అందుకని చూస్తాం, చెకింగ్ చేసి తీసుకెళ్తారు. అది అందులో మేత లోడింగ్ అవ్వదు, అక్కడ డీకంపోజ్ అయిపోతుంది. బహుతీ వెళ్ళేటప్పుడు 10 రోజులు పడుతుంది. నిన్న మేత వేయరండి, నిన్న కడుపులో ఏమి ఉండదు కాబట్టి అది ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట అండి. ఏమాత్రం మేత ఉన్నా అది డీకంపోజ్ అయిపోయి లోన మేత ఉండేటప్పటికి మీకు డీకంపోజ్ అయిపోతుంది. దాని గురించి మేత లేకుండా ముందు రోజు మేత వేయకుండా మందు కుట్టిస్తాం. ఏదైనా ఉన్నా సరే బయటికి ఎక్కేద్దాం మందు కుట్టి. చేపలకు వేసే దాణా మంచి క్వాలిటీదే వాడతామని, గేదెలు మనుషులు వాడుకునే తమ ఊరి చెరువు కలుషితం అయ్యేలా ఎటువంటి వ్యర్థ పదార్థాలు చేపలకు దాణాగా ఇవ్వబోమని చెప్తున్నారు సత్యబాబు గారు. చేపలు, చెరువులు, కోళ్ళు లక్షల్లో ఆదాయాన్ని పక్కన పెడితే నిద్రలేచిన దగ్గర నుంచి పడుకునే వరకు తనకిష్టమైన పని అన్నీ తానే చేసుకుంటూ అందరితో కలిసిపోతూ పనివాళ్లతో కలిసి తాను పనిచేస్తూ కష్టపడి పని చేసుకున్న వచ్చే సంపాదనతో ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్న ఊరిలో సగౌరవంగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు శ్రీ నల్లూరి సత్యనారాయణ గారు. అందరికీ ఇలా సాధ్యం అవుతుందని కాదు, ఇందులో కష్టాలు నష్టాలు లేవని కాదు, కానీ ఇష్టపడి చేస్తున్న పనిలో కష్టం కూడా ఇష్టంగానే ఉంటుంది. ఆ ఇష్టం నష్టాలను అధిగమించగల ధైర్యాన్ని అందిస్తుంది.